కేసీఆర్ పాపం కేసీఆర్ తెలంగాణలో రాజ్యం పోయిన తర్వాత, తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత ఏమి చేయాలనో అర్థం కావనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఒక ఛానల్లో ఈరోజు కేసీఆర్ ఒక 2 గంటల పాటు ఒక ఛానల్లో లైవ్ షోకి ఒప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కేసీఆర్. అయితే ఆ లైవ్ షోకి వెళ్ళే ముందు కేసీఆర్ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు, ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేసేటప్పుడు, లేదంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి, లేదంటే అక్కడ ఉన్నటువంటి మీడియాని అడ్రస్ చేస్తూ ఒక్క మాట కూడా 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు, కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు అని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు రాలేదు? తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా పంపించినటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కనీసం తన రాజీనామా లేఖను గౌరవప్రదంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఎందుకు సమర్పించలేకపోయాడు అనేటువంటి అంశం పైన సమాధానం చెప్పాలి. ఓడిపోయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత మీడియాలో ఇన్ని గంటల పాటు ఒక మీడియా సంస్థకు నేను లైవ్ ఇస్తున్నా అని చెప్తున్నారు కదా కేసీఆర్ గారు. ఓడిపోయిన తర్వాత కనీసము గౌరవప్రదంగా ఒక సాంప్రదాయం, ఒక గౌరవము, దాన్ని ఎందుకు పాటించలేదు? ఒక ముఖ్యమంత్రిగా ఓడిపోయిన వెంటనే తట్టుకోలేక తన రాజీనామా లేఖను కూడా కనీసం గౌరవప్రదంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇయ్యలేనటువంటి స్థితిలో ఎందుకున్నారు? ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇగో 10 ఏళ్ల పాటు పరిపాలించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు, మేము ఏదైనా పొరపాటు చేస్తే సమీక్షించుకుంటాం, కొత్తగా ప్రజలు తీర్పునిచ్చి గెలిపించినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు, మేము మళ్ళీ ప్రభుత్వం ప్రజల తరపున పోరాటం చేస్తాం, మళ్ళీ వస్తామనేటువంటి విషయాన్ని ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? ఆ తర్వాత జరిగినటువంటి నల్గొండ సభల్లో, ఇంకో సభల్లో ప్రజలే తిక్కలేసి, ప్రజలకే పిచ్చిలేసి, ప్రజలకే తెలివి లేక ఏది పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి దునపోతుకు ఓట్లేసిరు, పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి, అంటే ప్రజలే తప్పు చేశారనేటువంటి భావన ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అదే చెప్తున్నది. ప్రజలే తప్పు చేశారు, ప్రజలు కాంగ్రెస్ని ఎన్నుకొని తప్పు చేశారు, మేము తప్పులు చేయలేదు, మమ్మల్ని ఓడగొట్టి ప్రజలు తప్పులు చేశారనేటువంటి మాట ఇప్పటికీ ధ్వనిస్తున్నది. కేటీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడినా కూడా అదే ధ్వనిస్తున్నది తప్ప ఎక్కడ కూడా 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉండడం కోసం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తున్నామనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా చెప్పలేకపోయింది. ఇది విషయం. అయితే ఇప్పుడు కేసీఆర్ 17 రోజుల పాటు బస్సు యాత్ర చేస్తున్నాడు. అంటే ఎక్కడ ఇంటికి రాకుండా, మళ్ళీ ఫామ్ హౌస్ పోకుండా, ఒకసారి యాత్ర స్టార్ట్ అయితే మళ్ళీ చివరికి ఒకరోజు ఇంటికి ఎన్నికలకు 10వ తారీఖు ఏమో సాయంత్రం ఇంటికి చేరుకునే విధంగా యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఆ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కేసీఆర్ వెళ్తే కానీ కనీసం గౌరవప్రదమైన, ఇప్పటికైతే ఈరోజు కూడా చెప్తున్నాం, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒకటంటే ఒక్కటి కూడా ఎంపీలు గెలిచేటువంటి పరిస్థితులు లేవు. పొరపాటున ఏదో పెద్దపల్లిలో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి త్రిముఖ పోటీలో గెలుస్తారనేటువంటిది ఒకటి ఉంది, లేదంటే ఏదో మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ బలహీనంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కొంచెం బలంగా పైకి వస్తుంది, ఇట్లా అనేటువంటి 2-3 చెప్తున్నారు.